హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చానన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా మేము ఏదన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది మా బంధువులు ఎక్కడైనా మేము ఫంక్షన్కి, పెళ్ళిళ్ళకి ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు రొటీన్గా అంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ కానీ యూట్యూబ్ ఫ్రెండ్స్లో అంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారనమాట మేము లైవ్ చేసేటప్పుడు. అలాంటప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరికీ ఒక క్లారిటీ అంటే మా ఛానల్ ఈ పొజిషన్లో ఉందంటే వీరందరి సపోర్ట్ మాకు ఉండబట్టే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. అందుకని ఈ పొజిషన్‌లో మమ్మల్ని ఉంచిన వారికి నేను క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాననమాట. ఓకేనా? మా ఛానల్ మానిటైజేషన్ అయితే పూర్తయిపోయింది. అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. ఓకేనా? మా ఛానల్ మానిటైజేషన్ అయితే పూర్తయింది. బట్ మాకు యూట్యూబ్ నుండి మనీ ఇంకా రాలేదు. అంటే మాకు యూట్యూబ్ నుంచి ఇంకా డబ్బులు రావట్లేదు. అది ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటూ ఉన్నాననమాట. బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా మీరు వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉన్నారు కదా! మీకు యూట్యూబ్ నుండి డబ్బులు రాకపోతే మీరు వీడియోస్ ఎందుకు చేస్తారు అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మాకు ఫస్ట్ ఛానల్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అన్నా రావాలి, లేదా 1,000,000 వ్యూస్ అయినా రావాలన్నమాట. ఓకేనా? 1K సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ టైంలోనే షార్ట్ వీడియోలు తీయడం వల్ల వచ్చేసింది. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే సబ్స్క్రైబర్స్ ఆ టాస్క్ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వాచ్ ఓవర్ అనమాట. వాచ్ ఓవర్ అంటే 4,000 గంటలు పూర్తవ్వాలన్నమాట. మన ఛానల్ 4,000 గంటలు మన సబ్స్క్రైబర్స్ చూడాలి. అప్పుడే మనకి మానిటైజేషన్ పూర్తి అయిపోయినట్టు అనమాట. ఈ 4,000 వాచ్ అవర్ గంటలు పూర్తి చేయడానికి మేమైతే చాలా కష్టపడ్డాము. ఒక్కొక్కసారి అయితే ఈ 4,000 గంటలు ఇంకా ఎప్పుడో పూర్తవుతాయి, ఇంకా ఛానల్ ఆపేద్దాం అని డిసప్పాయింట్ అయ్యామన్నమాట. మళ్ళీ మేము ఇంత కష్టపడి ఇప్పుడు ఛానల్ ఆపేయడం ఎందుకు, మన ఛానల్ రన్ చేస్తూ ఉందాం, ఏదో ఒక వీడియో అయినా సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది, మన యూట్యూబ్ ఫ్రెండ్స్ మనల్ని సపోర్ట్ చేస్తారు అని అప్పుడు లాంగ్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. అంటే ఫస్ట్ నేను చేసిన తప్పు ఏంటంటే షార్ట్ వీడియోలు ఎక్కువగా తీసుకుంటూ వచ్చామన్నమాట. లాంగ్ వీడియోస్ తక్కువగా చేసాము. అప్పుడు మాకు అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల అంత క్లారిటీ లేదనమాట మాకు. అందుకోసం మేము ఆ పొరపాటు చేసాము. మీరెవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంటే షార్ట్ వీడియోలతో పాటు లాంగ్ వీడియోస్ కూడా చేయండి. అప్పుడే మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోతుందన్నమాట. మేము చాలా వీడియోస్ చేసాము. కుకింగ్ చేశాను, కర్రీస్, నాటుకోడి పులుసు ఇలాంటివి సంథింగ్ వీడియోలు అయితే నేను చేశాను. అవి చేయడం మొదలుపెట్టిన తర్వాత వాచ్ అవర్ పెరుగుతూ వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది లాంగ్ వీడియోస్ చేయడం వల్ల త్వరగా వాచ్ అవర్ ఫినిష్ అయిపోతుందని ఆలోచించాను. నేను మామూలుగా కొత్తగా ఏమీ చేయలేదు. నేను ఇంట్లో బుట్టలు అల్లేదనమాట. క్యారేజ్ బ్యాగులు, లగేజ్ బ్యాగులు, అదేవిధంగా ఆనియన్స్ అలా వేసుకోవడానికి ట్రేలు, చిన్నపిల్లలకి అంటే లంచ్ బాక్సులు పెడతారు కదా, ఈ బ్యాగులు అయితే తయారు చేసేదాన్ని అనమాట. ఈ బుట్టలు తయారు చేయడం నేను యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పకూడదు, వాళ్ళకి ఎందుకు నేర్పించకూడదు అనే ఆలోచన నా మైండ్లోకి వచ్చింది. ఫైనలీ లక్కీగా ఆ ఆలోచన నా మైండ్లోకి రావడం నేనైతే వీడియో చేసేసాను. 3 చుట్టల బుట్ట ఎలా అల్లాలి, అసలు ప్లాస్టిక్ వైర్తో బుట్ట ఎలా తయారు చేయాలి ఇంట్లోనే కూర్చొని ఈజీగా అనే వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత సుమారు 1.2 lakhs వ్యూస్ అయితే ఆ వీడియోకి వచ్చాయి. అంటే 1,20,000 వ్యూస్ ఆ వీడియోకి, లాంగ్ వీడియోకి అయితే నాకు రావడం జరిగిందనమాట. అప్పుడు నేను అనుకున్నాను, నా సొంత కంటెంట్ తీసుకొని నేను చేసే పని చేయడం వల్ల నాకు ఇన్ని వ్యూస్ అయితే వచ్చాయి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నాకు ఇంత సపోర్ట్ చేశారు. చాలామంది చాలా కామెంట్ చేశారు, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు కూడా చెప్పండి అని వాళ్ళకున్న డౌట్స్ అన్నీ ఆ వీడియోకి కామెంట్ రూపంలో చెప్పారనమాట. ఆ విధంగా నాకు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఒక్క వీడియోతోనే ఆ బుట్టలల్లిన ఒక్క వీడియోతోనే నాకు కంప్లీట్ అవ్వాల్సిన 4,000 గంటలు మొత్తం
మొత్తం అంటే 4K వాచ్ అవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఫైనలీ నా ఛానల్ పూర్తిగా మానిటైజేషన్‌కి రెడీ అయిపోయిందనమాట. అప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ మధ్యంతా అంటే ఫస్ట్ ఈ ఈ వీడియో తీయకముందు కొన్ని సార్లు యూట్యూబ్ ఛానల్ ఆపేయాలి అని అనిపించేదనమాట. ఆ వీడియో చేసి వాచ్ అవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇంకొంచెం నమ్మకం వచ్చింది. పట్టుదలతో నేను యూట్యూబ్ రన్ చేయాలి, ఖచ్చితంగా యూట్యూబ్ నుండి మనీ తీసుకోవాలి అనే పట్టుదల నాలో పెరిగిందనమాట. నెక్స్ట్ 1.2K వ్యూస్ వచ్చిన తర్వాత దానికి వాచ్ అవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యూట్యూబ్ నుండి మాకు మీ ఛానల్ మానిటైజేషన్‌కి రెడీ అయిపోయింది. మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసేసుకోండి అని నెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరిగిందనమాట. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము ఈ వీడియో చాలా రోజుల నుంచి మీకు చేయాలనుకుంటూ ఉన్నాము. బట్ ఈ రోజుకి మీకు చేయాలని కుదిరిందనమాట. తర్వాత మేము మానిటైజేషన్‌కి అయితే అప్లై చేసేసుకున్నాము. మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ చేస్తూ, షార్ట్స్ చేస్తూ, ఓన్ కంటెంట్‌తో వీడియోస్ చేస్తే మనకి డాలర్స్ యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. మానిటైజేషన్ తర్వాత చేసిన వీడియోస్కి డాలర్స్ యాడ్ అవుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి $20 యాడ్ అయ్యాయి. మినిమం $100 ఉంటేనే మనకి యూట్యూబ్ నుండి మనీ వస్తుంది. అంటే ఇప్పుడు మేము థర్డ్ స్టెప్లో ఉన్నాము. అంటే 2 స్టెప్స్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు $100 యాడ్ అయిన తర్వాత మనీ కోసం అయితే మేము అప్లై చేయడం జరుగుతుందన్నమాట. ఆ $100 యాడ్ అయిన తర్వాత ఆ అకౌంట్ డీటెయిల్స్ యూట్యూబ్ అడుగుతుంది మా నుండి. అప్పుడు మేము అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా యూట్యూబ్ నుండి పేమెంట్ అయితే అంటే ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుందన్నమాట. మేము అప్పుడు ఖచ్చితంగా నేను మా హస్బెండ్ కలిసి ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా వీడియో చేస్తాము. ఆ వీడియో ద్వారా మాకు పేమెంట్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనేది విషయాన్ని అయితే మీ అందరికీ తెలుస్తుంది. మీ అందరి వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మీకు చెప్పకుండా మేము ఏమీ చేయము. అంటే ఇప్పుడు మాకు $20 తర్వాత $100 అంటే ఇంకా $80 యాడ్ అవ్వాలి. ఆ డాలర్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాకైతే ఫస్ట్ పేమెంట్ వస్తూ ఉంటుంది. నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, మేము ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం, సెకండ్ పేమెంట్ తీసుకున్నాం అని అనుకుంటూ ఉంటాము. మేము కూడా అంటే ఫస్ట్ పేమెంట్, సెకండ్ పేమెంట్ అలా పేమెంట్స్ తీసుకునే పొజిషన్కి మేము ఎదగాలని మీరు కూడా కోరుకోండి. అదేవిధంగా మేము ప్రాసెస్ స్లోగా అవని మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతామని మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉందన్నమాట. మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియోస్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఛానల్ పెట్టడం ఏంటి, యూట్యూబ్లో మనం వీడియోస్ చేయడం ఏంటి అనేది ఎంతో ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. తర్వాత కష్టపడి ఈ విధంగా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు అంటే మీ ఎంకరేజ్ వల్ల నేను ఈ వీడియోస్ చేయొచ్చు, మనం కూడా ఒక యూట్యూబర్ అవ్వచ్చు అనే నమ్మకం అయితే నాలో కలిగిందనమాట. ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను షేర్ చేస్తాను. ఓకేనా? మా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, మీరు మా ఛానల్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టింగ్ మాకు ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.